అధ్యాయము 38వ వచనం నుంచి. అప్పుడు శాస్త్రులలోను పరిశీలలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గుర్చిన క్రియయే గాని మరి ఏ సూచక్రియనను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలు, దయచేసి కూర్చుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ వాతావరణం ఎలా ఉంది? బాగానే ఉందా? వేడిగా ఉందా? సంతోషంగా ఉన్నారా? మరి ఇప్పుడన్నా ఉన్నారా? చేతులు వచ్చాడా దేవుడు మీకు? తీసుకొచ్చారా? ఒక చెయ్య, 2 చేతులా? 2 చేతులు ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటు దాక్కున్న వాళ్ళు నాకు కనబడరు కాబట్టి మేము ఏం చేసినా సరిపోద్ది అనుకోమాకండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాళ్ళు చేస్తారు, మీకు కూడా చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మన వర్తమానము గడిచిన వారంలో ఈ కాలం యొక్క సూచన పార్ట్ 1 నిన్న వారం అయింది. ఈరోజు పార్ట్ 2 మెసేజ్, ఈ కాలం యొక్క సూచన అనే వర్తమానం గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి కాలంలో ఒక సూచన ద్వారా తనను తాను బయలుపరుచుకుంటాడు. ప్రతి కాలంలో మీరు ఏ కాలంలోకి వెళ్ళినా ఆ కాలంలో గనక మనం పరిశీలిస్తే అక్కడ ఖచ్చితంగా దేవుడు ఒక సూచన ద్వారా తనను తాను బయలుపరుచుకున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. ప్రతి కాలంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక సూచన ద్వారా తనను తాను బయలుపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ సూచనలో కూడా రుజువు చేయబడే ఒక మెల్లని శబ్దం ఉండాల. ప్రైజ్ ది లార్డ్. ఒక సూచనను దేవుడిస్తాడు. ఏ సూచన అయితే దేవుడిస్తాడో అది నిజముగా దేవుడిది అని రుజువుపరచబడాలి అని అంటే ఆ సూచనలో నుండి ఒక మెల్లని స్వరము బయలుపరచబడాల. అది మాత్రమే ఆయన ఇచ్చినటువంటి సూచన అని రుజువు చేయబడుతుంది. ఇప్పుడు యోనాను గురించి మనం ఆల్రెడీ నిన్నటి కాలంలో మాట్లాడుకున్నాం. నిన్న గడిచిన ఆదివారము ఆరాధనలో. ఈరోజు నేను మరలా దాని గురించి వివరించదలుచుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని ఛానల్లో ఉంటాయి కాబట్టి, యూట్యూబ్ ఛానల్లో దాన్ని మరొకసారి వినండి. విననటువంటి వారు మరొకసారి వినండి. ఈ కాలం యొక్క సూచనను ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి. ఒకవేళ గనక ఈ కాలం యొక్క సూచనను గనక మనం గుర్తించలేకపోతే నేను అంటాను, ఖచ్చితంగా మనం విడవబడిన గుంపులోనే ఉన్నట్టు. అర్థమవుతుందా? దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు బలహీనతల నుంచి విడిపిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, జాబ్ ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, వివాహం చేస్తాడు, గర్భఫలం ఇస్తాడు. ఇవన్నీ అందరూ ఆశించేటువంటి ఆశయాలే, ఆశపడే కోరికలే, ఆశలు. అవన్నీ అవి క్రైస్తవులుగా ఉన్న వారికి మాత్రమే దేవుడు ఇవ్వడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున సంఘ శాఖలుగా ఉన్నవారు అటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. లోకంలో ఉన్న యేసుక్రీస్తును నమ్మనటువంటి వారు కూడా ఇటువంటి ఆశీర్వాదాలను, శరీర సంబంధమైన ధనవంతులుగా, శరీర సంబంధమైన వివాహములయ్యి గర్భఫలాలు, పిల్లలతో, కుటుంబాలతో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి నువ్వు క్రీస్తు వద్దకు వచ్చినా కూడా అవే ఆశీర్వాదాలను నువ్వు ఆశిస్తే ఇప్పుడు నీకు వారికి వ్యత్యాసం ఏంటి?
కానీ దేవుడు వాటిని మాత్రమే ఇచ్చేవాడు. అసలు నువ్వు ఆయన దగ్గరకు రాకపోయినా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రీస్తు యొద్దకు రాకపోయినా నీకు వివాహం చేస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కారణం ఏమిటంటే ఆయన ఒక వాగ్దానాన్ని చేశాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన పక్షపాతం లేకుండా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని యొక్క వెలుగును కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనీతిమంతుడు కూడా ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకునే అర్హతను కలిగి ఉన్నాడు. మరి ఏమిటి క్రీస్తు యొద్దకు వస్తే నీకొచ్చే లాభం ఏంటి, నీకొచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే నిత్య జీవం. ఏ జీవాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఆ జీవాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని విశ్వాసం కలిగి వస్తున్నాం. చూసారా, అదే నీ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కొరకే మనం ఆయన సమీపిస్తున్నాం. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వారందరికి ఇస్తాడా? అందరికీ కాదు. ఆయన యొద్దకు వచ్చిన వారిలో ఎవరైతే ఆ సూచనను గుర్తిస్తారో, ఎవరైతే దేవుడు ఆ శబ్దాన్ని వినిపింపజేస్తాడో, ఎవరికైతే వినిపింపజేస్తాడో వారు మాత్రమే శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వచ్చిన వారందరూ కాదు. ప్రవక్త అంటాడు, ప్రతి సంఘంలో 3 రకాల గుంపుల వాళ్ళు ఉంటారని. ఒక గుంపు అవిశ్వాసులు, వేషధారులు, విశ్వాసులు. వీళ్ళందరూ ఎవరు అంటే క్రీస్తు యొద్దకు వచ్చిన వారే. మరి ఎవరిని దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపుతున్నాడు అని అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారే. మరి ఈ మిగిలిన 2 గుంపుల వారు అవిశ్వాసులు, వేషధారులు నిజంగా వీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చిన వారు కాదా అంటే కాదు. వారు దేని కొరకు వచ్చిన వారు అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, మెప్పు కొరకు, ఘనత కొరకు, పదవుల కొరకు వచ్చినటువంటి వారు ఈ గుంపు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక గుంపు మాత్రమే ఒక దప్పిక దాహం కలిగి ఉంది. ఆ గుంపే విశ్వాసులు అని పిలువబడిన వారు. ఎవరు ఈ విశ్వాసులు అంటే దేవుడు ఆ కాలానికి ఏ వాక్యాన్ని అయితే పంపించాడో, ఏ సూచననైతే దేవుడు పంపిస్తున్నాడో ఆ సూచనను చూడగలిగిన వారే ఆ కాలానికి పంపబడిన విశ్వాసులు, దేవుని కుమారులు, దేవుని యొక్క భార్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు యోనా గురించి మనం విన్నాం. ఈరోజు పాత నిబంధనలో కూడా ఒక సూచన ఉంది. షేబా దేశపు రాణి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సొలొమోను జ్ఞానాన్ని గురించి, షేబా అనేటువంటి ఒక పట్టణానికి, ఒక రాజ్యానికి సంబంధించిన ఆమె ఒక రాణి. ఆమె పేరు గురించి బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి నేను ఆ పేరు ప్రస్తావించట్లేదు. షేబా అనేటువంటి దక్షిణ దేశానికి సంబంధించిన ఒక రాజ్యానికి ఒక రాణిగా ఈమె. ఈమె యెరూషలేములో ఉన్న ఒక రాజు యొక్క జ్ఞానం గురించి, ఆయన యొక్క వివేచనను గురించి, ఆయన యొక్క వివేకాన్ని గురించి ఆమె విన్నది. ఏమిన్నది అంటే ఆయన సొలొమోను అనేటువంటి రాజు చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా తెలివైన వాడు. ఆయన యొక్క రాజ్యం అలా ఉంది, ఆయన యొక్క మందిరము, ఆయన యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంది అని విన్నది. వినినటువంటి ఈమె, వినాలి జాగ్రత్తగా, వినినటువంటి ఈమె తన రాజ్యంలో నేను రాణిని కాదా, రాణి భార్యని కాదా, నేను వీరి రాజ్యానికి వచ్చి ఈమె ముందే వేరే రాజ్యానికి సంబంధించిన రాజును పొగిడితే సహజంగా మానవ స్వభావం కలిగిన వాడికి వచ్చే ఆలోచన మనసేంటి? నా రాజ్యానికి వచ్చి, నా అంతఃపురంలోనికి వచ్చి వేరే రాజు గురించి నా ముందు పొగుడుతున్నావు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? అసలు పొగిడింది ఎవరు అని అంటే ఆ షేబా దేశపు రాణికి సంబంధించిన రాజ్యంలో ఉన్నవారే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె వెంటనే అసూయ పడలా. నాకంటే, మన రాజ్యము కంటే, మన పరిపాలన కంటే ఎదుటి వారిని పొగుడుతున్నారు, ఎదుటి వారిని మెప్పును మహిమను వారికి ఇస్తున్నారు అని, నేను మీకు ఆహారాన్ని ఇచ్చేది, నేను మీకు దాహాన్ని ఇచ్చేది, నేను మిమ్మల్ని పరిపాలించేది, మీ ప్రతి బాధ్యతను నేను కదా మీకు ఇచ్చేది, నెరవేర్చేది నేను కదా, మీరు ఆ రాజ్యం యొక్క రాజును ఎందుకు మీరు పొగుడుతున్నారని ఆమె అసూయ పడలా, ఈర్ష్య పడలా. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వభావం ఉందా ఈ రోజున? ఈ రోజున నేను బిట్టు
అతని జ్ఞానానికి హద్దులు లేవు. అతను చాలా చక్కగా ఉంటాడు. తను చాలా తెలివైనోడు. పాట పాడితే పరలోకపు సైన్యమంతా దిగొస్తుంది అని అన్నాను అనుకోండి, అతనికంటే బాగా పాడే తన అక్కేమంటది సుకీర్తి, నా స్వరం ఎలా ఉంటుంది, నా తమ్ముడు స్వరం ఎలా ఉంటుంది, నా స్వరం ఏమో గాన కోయిల్లా ఉంటుంది, బిట్టు స్వరం ఏమో ఒక డబ్బాలో 4 రాళ్ళేసి గలగలగల ఆడిచ్చినట్టు ఉంటుంది, అతని స్వరం బాగుంటుందంట అని ఆమె అందరికి ప్రచారం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అవునా? తన చేస్తుందని కాదులేండి, అర్థం అవటానికి. ఇది మానవుని స్వభావం. మన ఎదుట మరొక వ్యక్తిని కనుక పొగిడితే వెంటనే వచ్చేటువంటి స్వభావమే అసూయ. వెంటనే ఎవరినైతే పొగిడారో వారిని మరలా దిగజార్చే వరకు, బలహీనపరిచే వరకు మనం నిద్రపోం. అర్థమవుతుందా? కానీ షేబా దేశపు రాణి అటువంటి మనసు లేదు. ఎప్పుడైతే విన్నదో, వేటినైతే ఆమె చెవులతో విన్నదో, ఇప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే జ్ఞానము కలిగిన వాడు అని అంటున్నారో, ఏ రాజ్యం అయితే అందముగా సుపరిపాలన జరుగుతుంది అని ఆమె విన్నదో, విన్న దానిని చూడాలి అని మనసు పెట్టింది. అందుకనే ఆమె గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. షేబా దేశపు రాణి గురించి రాయించడానికి కారణం ఏమిటంటే, ఏ మాట అయితే విన్నదో దానిని చూడాలి అని ప్రయత్నం చేసింది. ఆమె తన యాజకుల యొద్దకు వెళ్ళిందంట. ప్రవక్త అంటాడు దీని గురించి, ఈ యొక్క సందర్భాన్ని గురించి, దీని గురించి అంటే షేబా దేశపు రాణిని దీనిని అన్నాడు అనమాకండి. ఆ సందర్భాన్ని గురించి ఆ యాజకుల దగ్గరకు వెళ్ళి, ఆ దేశంలో ఉన్న యాజకుల యొద్దకు వెళ్ళి అడుగుతుంది. ఆ రాజు యొద్దకు వెళ్ళి అడుగుతుంది, ఆ మంత్రి యొద్దకు వెళ్ళి అడుగుతుంది, అయ్యా నేను ఇలా యెరూషలేములో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక సొలొమోను అనే రాజు ఉన్నాడంట, అతని యొక్క పరిపాలన చాలా బాగుందంట, జ్ఞానం కలిగిన వాడంట, మందిరము కానీ అదంతా చాలా చక్కగా ఉందంట, నేను ఒకసారి వెళ్ళి అతన్ని చూసి వస్తాను అని చెప్పి ఈమె తన యాజకులతో, మంత్రులతో, రాజుతో, వారందరితో అన్నప్పుడు వారు ఎవరు కూడా వద్దు అని వ్యతిరేకించలేదంట. ప్రైజ్ ది లార్డ్. రాజు కానీ, మంత్రి కానీ, అధికారులు కానీ, యాజకులు కానీ ఎవరు కూడా అడ్డు చెప్పలేదంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు విశ్వాసులుగా కానీ ఎవరికన్నా ఏదైనా ఒక మాట, ఇదిగో ఇదేదో ఒక సూచన కనబడుతుంది, ప్రైజ్ ది లార్డ్, ఏదో సూచన కనబడుతుంది, దీనిని ఏంటో చూద్దాం అని నేను వెళ్దాం అనుకుంటున్నాను, నేను వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి పరిశీలించాలనుకుంటున్నాను, వెంటనే వచ్చే మాట, యాజకులైనా, రాజులైనా, సామంతులైనా, జ్ఞానులైనా వెంటనే వచ్చే మాట, అది దెయ్యం బోధ. ఏం బోధ? ఇదేం బోధ? ఇదేం బోధ? దెయ్యం బోధ. ఇది అబద్ధపు బోధ. అసలు దీని యొద్దకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేని దగ్గరికి వెళ్ళనివ్వట్లా. కానీ అక్కడ ఉన్నటువంటి రాజులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, రాజు, అక్కడ ఉన్నటువంటి మంత్రి, వీళ్ళందరూ కూడా ఆమెను వెళ్ళమని తెలియజేసినప్పుడు ఆమె ఆయనను శోధించడానికని ఉంటుంది బైబిల్లో. కానీ శోధించడానికి, అది పరీక్షించడానికి, ఆమె తెలుసుకోవాలి అని బంగారమును, ఆభరణాలను చాలా ఆయనకు గిఫ్ట్గా ఇవ్వాలని, బహుమానముగా ఇవ్వాలని కొన్ని వీటిని తీసుకొని ఆమె ప్రయాణమైపోతుంది. ప్రవక్త అంటాడు కొన్ని నెలలు ప్రయాణం చేసిందంట. యెరూషలేము దగ్గరికి సొలొమోను యొద్దకు వెళ్ళటానికి కొన్ని నెలలు ప్రయాణం చేసింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈమె వెళ్ళి చూచి రావడం వల్ల ఈమెకేంటి లాభం? ఈమె తీసుకెళ్లే బహుమానాలన్నీ పోవడం తప్ప, అవునా? ఎందుకు వెళ్ళాలని ఆశపడుతుంది? ఆమె ఏదైతే వినదో, నిజమైన వాని యొక్క స్వభావం గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు వినబడుతుందో అది సరైనదా కాదా అని లోపలికి వెళ్ళి పరిశీలిస్తే కానీ నీకు అర్థమవుతుంది. ఎవరో చెప్పిన మాటలు విని అది నిజము అంటే నిజమని చెప్పడం, అబద్ధము అంటే అది అబద్ధమే అని ప్రచారం చేయటం అనేది అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు, మానవుడి యొక్క స్వభావం. అసలు అంతకంటే కాదు. మానవుడికి దేవుడు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువుల కంటే, పక్షుల కంటే, జలచర జీవుల కంటే, సృష్టిలో ఉన్న వాటి కంటే మానవుడికి దేవుడు జ్ఞానవంతుడిగా చేశాడు.
ఇలా జ్ఞానం ఇవ్వబడిన మానవుడు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే నీకు సూచనగా కనబడుతుందో, ఏదైతే నువ్వు వింటున్నావో అది నిజమైనదా కాదా, సరైనదా కాదా అని నువ్వు లోపలికి వెళ్ళి పరిశీలించాలి. ఎప్పుడైతే నువ్వు పరిశీలించి నువ్వు కనుగొంటావో, ఇప్పుడు చెప్పు అది అబద్ధమని, ఇప్పుడు చెప్పు అది సత్యమని. నువ్వు పరిశీలించకుండా ఎవరో మాట విని మనం చూడం, మనం పరిశీలించం. మనకంటే కొంచెం గొప్పవారిగా ఉన్నవారు, అంతర్జాతీయ ప్రసంగికులుగా ఉన్నవారు, ప్రైజ్ ది లార్డ్, అలాంటి వారు చెప్పిన మాటలు విని ఇదే సత్యం. కొద్దిగా ఇంగ్లీష్ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వారు అంతర్జాతీయ ప్రసంగికులకి దేవుని వాక్యం బయలుపరచబడదు, ఆ సూచన కనబడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ సూచన కనబడినా సూచన వెనక ఉన్న శబ్దము వినబడదు. ప్రైజ్ ది లార్డ్. మీకు దీని గురించి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. యేసుక్రీస్తు అంట లాజరు చనిపోయి లేచాడు. చూసారా? లాజరు నివసిస్తున్న బేతనియ ప్రాంతానికి వచ్చాడు యేసు ప్రభు. ఎందుకోనంటే అక్కడ పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పండుగకు 6 రోజుల ముందే వచ్చాడు అక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, విందు ఏర్పాటు చేశారు. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. 9 నుంచి చదవండి ఇప్పుడు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారు? నిద్ర వస్తుంది కదా, చల్లగా ఉండేసరికి వాతావరణం వస్తుందా? ఎవరికన్నా నిద్ర ఏం రావట్లేదా? యేసు ప్రభు బేతనీ అటువంటి ప్రాంతానికి వచ్చాడు. అది లాజరు నివసించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో యేసు ప్రభుతో పాటు మృతులలో నుండి లేపిన లాజరు కూడా కూర్చొని విందును ఆరగించాడు. ఈ సంగతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విన్నారు. సూచన వినండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ప్రజలు విన్నారు. ఏమని? లాజరు మృతులలో నుండి లేపబడ్డాడని విన్నారు. ఇప్పుడు అదే లాజరును లేపిన యేసు, లాజరు కూడా లేపబడిన లాజరు కూడా ఆ బేతనియ ప్రాంతంలో ఉన్నాడు అనేటువంటి వార్త విన్నారు. విని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు వారి బంధువులను, వారి రక్త సంబంధులను, తమ వారిని అందరినీ విడిచిపెట్టి యేసును చూడటానికి వచ్చారు. యేసును మాత్రమే కాదు కానీ మృతులలో నుండి లేచిన లాజరును కూడా చూడాలని వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది చూసిన ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి అసలు లెక్కైతే? వీళ్ళు కూడా చూడాలి, అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యపరిచాడు. మరణించిన వారిని లేపటం అనేది అది సాధారణమైన కార్యం కాదు, అది అసాధారణమైన కార్యం. అసాధారణమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సాధ్యపరిచిన దేవుణ్ణి చూడడానికి రావాల్సిన యాజకులు ఎవరు అంటే వీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవారు. 365 రోజులు సంకలో పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇల్లు ఎవరిల్లు? 365 రోజులు సంకలో పెట్టుకొని తిరిగేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును చంపాలి అనే ఆలోచన ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళకి మరొక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే లాజరును కూడా చంపాలి. ఏ సూచన అయితే నీకు వస్తుందో, ఏ సూచన అయితే మన యొద్దకు వస్తుందో అప్పుడు బోధకులుగా ఉన్నవారు చేసే పని నిన్ను చంపటం. ఏ స్వరమైతే లాజరును లేపిందో ఇప్పుడు అదే జీవాన్ని పొందుకున్న లాజరును చంపడానికి ప్రయత్నించేదే
ప్రధాన యాజకులు, బోధకులు. ప్రైజ్ ది లార్డ్. అసలు బోధకులుగా ఉన్నవారు బ్రతికించాల్సిన వారు, అవునా? సేవకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు గొర్రెలను బ్రతికించాల్సినటువంటి వారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు అని అంటే బ్రతికిన లాజరును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని అంటే ఈ మిగిలినటువంటి వారందరూ కూడా వెళ్ళిపోతారు అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ జీవం బలహీనులుగా ఉన్న మనలను బలపరిచింది, మరణాపాయ స్థితిలో ఉన్న మనలను బ్రతికించింది. సంఘ శాఖల్లో, ఆచారాలు, సిద్ధాంతాలలో ఉన్న లవోదికీయ సంఘ శాఖలో ఆచారాల్లో, పద్ధతుల్లో సంస్థగా మారిన మనలను వాటి నుండి బయటకు తీసుకొచ్చింది. ఈ సూచన మనల్ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చి బ్రతుకుతున్న నీళ్ను చంపటమే వారి పని. ఏ స్వభావం ఇది? ఎక్కడి నుంచి వస్తుందంటే మొదటి రాకడలో నుండే వచ్చింది అదే ఆత్మ. మొదటి రాకడలో ఏం జరిగిందో నేను చాలాసార్లు చెప్పాను. మొదటి రాకడలో ఏ విధమైన పరిచర్య, ఎటువంటి ఆత్మ నడిపింపులు ఉన్నాయో సేమ్ అదే రెండో రాకడలో కూడా జరుగుతాయి. మార్పు ఉండదు. మొదటి రాకడలో ఆర్భాటం జరిగిందా? ఇప్పుడు రెండో రాకడలో ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, ఈ మూడు ఉంటాయని మనకు తెలుసు. ఇప్పుడు మొదటి రాకడలో ఆర్భాటం జరిగిందా? వర్తమానం ఉందా? మొదటి రాకడలో ప్రధాన దూత శబ్దం, చనిపోయిన వాళ్ళు లెగిశారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని గొప్ప శబ్దంతో ఆయన అరిచిన తర్వాత సమాధులు తెరవబడిన ప్రధాన దూత శబ్దం జరిగిందా? దేవుని బోర, బ్రతికున్న మనము మార్పు చెందడం. ప్రవక్త అంటాడు, యేసు క్రీస్తే సజీవులుగా ఉన్న వారికి మాదిరి. ఇప్పుడు మూడు కార్యాలు జరుగుతున్నాయి. ఆర్భాటము, వర్తమానం జరుగుతుంది, చనిపోయిన వారు లెగిశారు, ఆ తర్వాత బ్రతికున్న యేసుక్రీస్తు, ఆయనకి చావు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎత్తబాటులోకి వెళ్ళిపోయారు. ఎత్తబాటు అనేది చివరి కార్యం. గుర్తుపెట్టుకోండి, మొదటి రాకడలో ఎత్తబాటు అనేది ఏ విధముగా చివరి కార్యమో, రెండవ రాకడలో కూడా ఎత్తబాటు అనేది చివరి కార్యం. అది ముగింపు కార్యం, అది ప్రధానమైన కార్యం, అది రెండవ రాకడ యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఆ సూచనను గుర్తించాలి. ఇప్పుడు నేనంటాను, ప్రవక్త చెప్పినటువంటి మాట, మొదటి రాకడలు ఎన్ని మనకు తెలిసినటువంటిది ప్రవక్త చెప్పింది. రాకడలు ఎన్ని మనకు? 3 రాకడలు. మొదటి రాకడ ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, చాలామందికి తెలుసు కోట్స్, నేను కోట్స్ చూపించను. మొదటి రాకడ వధువును విమోచించడానికి, రెండవ రాకడ వధువును ఎత్తుకొని పోవడానికి, మూడవ రాకడ వధువుతో రావడానికి. ఇప్పుడు మొదటి రాకడలో ఇప్పుడు చాలామంది రెండవ రాకడలో వధువును ఎత్తుకొని పోవడానికి ఎత్తబాటు అని చెప్తాడు. ఇదిగో చూసారా, రెండవ రాకడంటేనే ఎత్తబాటు, రెండవ రాకడంటేనే ఎత్తబాటు అని వారిని వారు మోసపరుచుకుంటూ సంఘాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు అలా పరిశీలించేవారు, నేనంటాను, రెండవ రాకడ ఎత్తబాటు అని పరిశీలించే నువ్వు ఇప్పుడు దాని ముందు మొదటి రాకడ వధువును విమోచించడం అని చెప్పాడు కదా ప్రవక్త. చెప్పాడా? మొదటి రాకడ విమోచించడం అన్నాడు. మరి వధువును మొదటి రాకడలోనే విమోచించేశాడా? మొదటి రాకడ వధువును మాత్రమే విమోచించాడా? వధువుకు మాత్రమే విమోచించడానికి వచ్చాడా? అసలు మొదటి రాకడలో వధువు యొద్దకు వచ్చాడా? నా ప్రశ్న, మొదటి రాకడలో శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు వధువు యొద్దకు వచ్చాడా? మరి మొదటి రాకడ వధువును విమోచించడానికి అని ప్రవక్త చెప్పింది, మీరు ఎలా దాన్ని కన్ఫర్మేషన్ చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మొదటి రాకడ వధువును విమోచించే కార్యము అయినప్పటికీ ఆ ఒక్క కార్యమే దేవుడు పూర్తి చేయలా. అది ప్రాధాన్యమైన కార్యం. వధువును విమోచించటం అనేది ప్రధానమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు నేను వధువును విమోచించడానికి మెస్సయ్యగా వస్తాను అని ఎక్కడ చెప్పలే మీకు. ఆయన యూదులకు రాజుగా వస్తాను, బెత్లెహేములో పుడతాను, కన్యక గర్భవతిగా పుడతాను, ఇమ్మానుయేలు అని పేరు పెట్టి, ఇదంతా ఎక్కడ జరగాల? ఎవరి కొరకు జరుగుతుంది? ఎవరి కొరకు ఈ ఉద్దేశం నెరవేర్చబడుతుంది? అర్థమవుతుందా? చెప్పబడిన ఒక మాటను పట్టుకొని మనం నిర్ధారణకు రాకూడదు.
వధువును విమోచించడానికంటే విమోచించే కార్యం ఒక్కటేనా ఆయన చేసింది? వధువును మాత్రమే విమోచించాడా? సమరయులు లేరా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు సంఘాలలో ఉన్న దేవుని భార్య, దేవుని యొక్క సంతానము లేరా? వారిని విడిపించలేదా? యోధా ప్రజలను విడిపించలేదా? ఇజ్రాయేలీలను విడిపించలేదా? విడిపించలేదా? మరి అందులో వధువు లేదు కదా. మరి వధువుని విమోచించడానికే వస్తానని చెప్పిన దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి యూదులను ఎందుకు విమోచించాడు? సమరయులను ఎందుకు విమోచించాడు? వారిలో ఎందుకు రక్షణ అనుగ్రహించాడు? శిష్యులకు అనుగ్రహించాడా? శిష్యులు యోధా ప్రజలు, వారికి ఎందుకు ఇచ్చాడు మరి రక్షణ? అలాగే రెండవ రాకడ అనంగలోనే ఎత్తబాటు కాదు. అర్థమవుతుందా? ఇదిగో ఇందులో ప్రవక్తే చెప్పాడు ఎత్తబాటు అని. కాదు. ఆ రెండవ రాకడలోనే ఎత్తబాటు అనేది ముగింపు కార్యం. అది వధువులో జరిగే చివరి కార్యం. అర్థమవుతుందా? బ్రదర్, ఏం కూర ఇంట్లో ఈరోజు ఏమైనా వంట చేశారా? సిస్టర్, ఏం కూర చేయలేదా? ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు చేయలేదా వంట? ఏం కూర అమ్మ సిస్టర్? గోంగూర చికెన్ అంట. సహోదరి పేరు చెప్పను. సహోదరి గోంగూర చికెన్ అంట. గోంగూర చికెన్తోనే కూర అయిపోద్దా? వినాలి జాగ్రత్తగా. గోంగూర చికెన్ ఉంటే కూర అయిపోయినట్టేనా? అందులో ఉప్పు లేదా? కారం లేదా? నూనె లేదా? మంట లేదా? కింద ఉన్నాయా? ప్రధానముగా కూరలో ప్రాముఖ్యమైనది ఏదైతే ఉందో దానినే నొక్కి చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాకడలో కూడా ప్రాముఖ్యమైన కార్యము వధువును విమోచించడం. మొదటి రాకడలో ప్రాముఖ్యమైన కార్యము వధువును తీసుకొని పోవడం. ప్రాముఖ్యమైన కార్యము వధువుతో రావడం. వధువుతో వచ్చేది ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన కోసమా? ఇజ్రాయెల్ ప్రజలు 144,000 మందిని విడిపించాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు వధువుతో వచ్చేది 1000 ఏళ్ల పరిపాలన కని. అసలు 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందే ఆయన ఒలీవ కొండ మీదకు దిగి రావాలి. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలి. 144,000 మందిని విడిపించాలి దేవుడు. ఎవరితో వస్తున్నాడు అంటే ఆయన భార్యతో వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రవక్త ఏం చెప్పాడంటే 1000 ఏళ్ల పరిపాలన అన్నాడు. వధువుతో దేవుడు చేసే కార్యాన్ని మాత్రమే అక్కడ బోధిస్తున్నాడు. లోపల ఉన్న అన్ని కార్యాలను నీకు విడమర్చి భార్యకు సిద్ధపరచడానికి వచ్చినప్పుడు ఆడు పేర్లు ఏమంటారు? శారీ ఇస్తాడు, గౌన్ ఇస్తాడు, గాజులు ఇస్తాడు, ఈ రకంగా అలంకరిస్తాడని చెప్పడు. వధువు సిద్ధపరచబడుతుంది. ఆయన భార్య సిద్ధపరచుకున్నది వేడితో అని చెప్పాలా? ఆయన భార్యకి అది బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండవ రాకడ అనంగలోనే ఎత్తబాటు అన్నాడు ప్రవక్త. అంటే అది ప్రాముఖ్యమైన చివరి కార్యం కాబట్టి దేవుడు దానిని గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని రెండవ రాకడ అనంగలోనే ఇదిగో ఎత్తబాటు అన్నాడు. ఇదే రాకడలో జరిగే చివరి కార్యం, ఇదే ఫస్ట్ కార్యం, మొత్తం ఇదే, రాకడ ప్రారంభం నుంచి ఇదేని ఆ అబద్ధపు సూచనలోనికి వెళ్ళొద్దు. సూచనను జాగ్రత్తగా చూడాలా. ప్రైజ్ ది లార్డ్. సూచన వెనక ఒక స్వరం వినబడాలి. ఆ స్వరం వినబడకపోతే మనం చూసే సూచనను మనం తప్పుగా అపార్థం చేసుకుంటాం. ఏ సూచన అయితే నువ్వు చూస్తున్నావో ఆ సూచనలో వచ్చే శబ్దాన్ని జాగ్రత్తగా వినాలి. ఈమె విన్నది ఇప్పుడు ఆ సూచనను చూడటానికి ఏదైతే ఉన్నదో ఈ షేబా దేశపు రాణి అక్కడ పరిగెడుతుంది. కొన్ని నెలలు ప్రయాణం చేసిందంట. వెళ్ళిన తర్వాత కూర్చొని ఉన్నారు. ఒక సభ జరుగుతుంది. ఆ సభలో కూర్చొని ఉన్నది వాళ్ళందరూ కొంతమంది అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి రాజు చేస్తున్న సొలొమోను చేస్తున్న కార్యాలను ఏమో గమనిస్తూ ఉంది. ఆ తర్వాత అంట ఈ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలి అని ఈమె అనేకమైన ప్రశ్నలు వేసిందంట. వాటన్నిటినీ విడమర్చి స్పష్టముగా షేబా దేశపు రాణికి సొలొమోను వివరించాడంట. ఆమె అంటది, నేను విన్నదానికంటే నేను చూస్తున్న కార్యాలే గొప్పగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనము విన్న వాటికంటే మనము చూడటానికి కనుక లోపలికి లోతుల్లోనికి కనుక వెళ్ళగలిగితే నువ్వు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని చూస్తావు. విన్న కార్యాల కంటే ఆమంటది సాక్ష్యం ఇస్తుంది. ఒక దేశం అన్య దేశానికి సంబంధించిన ఒక రాణి
సాక్ష్యం ఇస్తుంది. నేను విన్న కార్యాల కంటే ఇక్కడ జరుగుతున్న కార్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఎప్పుడైతే నీ వద్దకు వస్తుందో, ఒక సూచనగా వస్తుందో, ఇప్పుడు దాన్ని నువ్వు వినటం మాత్రమే కాదు, నువ్వు చూడు. నువ్వు చూస్తే నీకు అది విన్నదానికంటే అద్భుతమైన విధముగా నీకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ వాక్యాన్ని విన్నప్పుడు మధ్యవర్తిత్వం గురించి కానీ, కృపా సింహాసనం గురించి కానీ, న్యాయ తీర్పు సింహాసనం గురించి కానీ నాకు ప్రశ్నలు చాలా మంది వేశారు. కానీ వాటికి తెలుసు, కానీ రిఫరెన్స్లు తెలియదు, కోడ్స్ తెలియదు. ప్రభా ఏంటి పరిస్థితి, ఏంటి ఏంటి ఉన్నాయా లేదని పరిశీలించడం మొదలుపెట్టాం. అందులో ఒక సహోదరుడు ఉన్నాడు, బ్రదర్ లాజర్కి ఆ యొక్క ఎందుకనో నాకు ఫోన్ చేసి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ కోడ్ ఏమైనా పనికి వస్తుందేమో, ఒకసారి దీన్ని చూడని. దాన్ని చూసిన తర్వాత దాన్ని బట్టి లోపలికి పరిశీలించడం మొదలు పెడితే మధ్యవర్తిత్వం గురించి విన్నదానికంటే చూసినయే ప్రత్యక్షత ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు నేనంటాను, ఖచ్చితంగా మధ్యవర్తిత్వం ముగిసిపోయింది. త్వరలో చెప్తాను దాని గురించి కూడా, దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. మధ్యవర్తిత్వం ముగిసిందా ఉన్నదా ప్రవక్త కోట్స్ నుంచే మీ అందరికి చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. లోపలికి వెళ్ళి పరిశీలిస్తే గాని ఏ సూచన అయితే నువ్వు విన్నావో, ఏదైతే నీకు కనబడిందో దాన్ని నువ్వు లోపలికి వెళ్ళి పరిశీలించడం మొదలు పెడితే, నీ దృష్టి కనుక దాని మీద నిలపగలిగితే నిన్ను ఆపగలిగిన శక్తి భూమి మీద ఎవరికి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని తీయగలిగిన వాడు ఈ భూమి మీద ఎవడో లేడు. ఒకవేళ గనక దేవుడు వారి కన్నులను మూసాడా, దాన్ని తెరవగలిగిన వాడు ఎవడో లేడు. ప్రైజ్ ది లార్డ్. మన కళ్ళు తెరిచాడా, తెరవబడ్డాయా? కళ్ళు తెరవబడ్డాయా? చిన్నపిల్లలుగా వాళ్ళకి తెలియదు, ఆమెను అనాలి కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు. కళ్ళు తెరవబడ్డాయా? ఏం తెరవబడ్డాయి? ఇక్కడ లాజరు కళ్ళు తెరవబడ్డాయి. లాజరు యొక్క ఆత్మ బ్రతికించబడింది, లాజరు శరీరం బ్రతికించబడింది. ఇప్పుడు అప్పటి వరకు లోకంలో తిరిగే లాజరు ఇప్పుడు క్రీస్తుతో సహవాసం చేస్తూ క్రీస్తుతో విందును ఆరగిస్తున్నాడు. లోకంలో తిరిగినప్పుడు ఏ యాజకుడు ఆయన చంపాలనుకోలా. ఎప్పుడైతే యేసుతో తిరగడం మొదలుపెట్టాడో, యేసుతో సహవాసం చేయడం ప్రారంభించాడో, ఇప్పుడు బోధకులుగా ఉన్నవారు ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అవునా? అదే జరుగుతుందా? బోధకులుగా ఉన్నవారు బ్రతికించాలి, కానీ చంపకూడదు. కానీ చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు చచ్చిపోయి వారు గుడ్డివారిగా ఉండి అనేక మందిని గుడ్డివారిగా మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి డబ్బులు వస్తున్నాయా? ఇప్పుడు ఇలాగ మనం చేయటం వల్ల మనకి బంగారం వస్తుందా? ధనం ఇస్తున్నారు ఎవరన్నా? ఫారెన్ నుండి కానీ లేకపోతే పాస్టర్లు ఎవరన్నా ఇస్తున్నారా? ఎవరికన్నా ఇస్తున్నారా? నా గురించి తెలుసు కదా మీకు. డబ్బు సంపాదించాలి అంటే ఇక్కడికి రావసరలా. నేను డబ్బు సంపాదించాలి అనుకుంటే నా సాక్ష్యం నాతో అనుభవించిన వారికి తెలుసు. కరువు పని చేపించా, వారానికి 8 లక్షలు పంచా. నేను వారానికి డబ్బు సంపాదించాలి అనుకుంటే నేను అప్పుడే బిల్డింగులు కట్టేవాడిని. నాతో సహవాసం చేసిన వారు దీనికి సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. అదే డబ్బు నేను సంపాదించాలి అనుకుంటే ఇసుక పనిలో, ఇసుక క్వారీలో పనిచేసే గుమ్మస్తాగా, సూపర్వైజర్గా నేను పనిచేసా. నాతో పాటు గుమ్మస్తాలుగా ఉన్నవారు లారీలు కొన్నారు, బిల్డింగులు కట్టారు, బుల్లెట్లు కొన్నారు. అదే నేను కొనాలి అని అనుకుంటే నేనే ఆ డబ్బును ఆశిస్తే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటూ ప్రభువా స్లాబ్ వేసుకోవాలి, డబ్బులు ఇయ్యా, లోన్ పంపించాయా అని నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే దీనికి సాక్షి. డబ్బు కొరకు దేవుని సంఘాల్లో నుండి బయటికి రావట్లా. మీకు విషయం చెప్పనా? డబ్బు కొరకు, కడుపు కొరకు ప్రయాసపడే బోధకులు వారి క్రియలు వేరే ఉంటాయి. వారి కడుపుకే వారి దాసులు. అసలు డబ్బులు ఇచ్చేది ఎవరు డబ్బులు ఇచ్చేది? ఆయన భార్య యొక్క కానుకను తీసుకున్న సేవకుడు ఎంత యథార్థంగా ఉండాలి? నువ్వు జల్సాలు, కోట్లు, సూట్లు, బూట్లు వేసుకొని తిరగటానిక రక్తాన్ని చెమటగా మార్చి దశమ భాగాలు ఇచ్చేది. దేని కొరకిస్తున్నారు వారు దశమ భాగాలు? వారు దేవుని యొక్క భార్యగా, దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని నా భర్తను నేను ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి అని ఆయన భార్య ఆమె రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట ద్వారా సంపాదించిన ధనాన్ని, దశమ భాగాన్ని సేవకులు చేతిలో పెడుతుంటే ఈ రోజున సేవకులు సూట్లు, బూట్లు వేసుకోవద్దంటలేదు.
ఫోటోలు ఎక్కడ చూసినా నేను, నా భార్య, నా పిల్లలు. ఏ ఫోటోలో అయినా చూడు, ఏ పాంప్లెట్ మీదైనా చూడు, ఏ క్యాలెండర్లోనైనా చూడు, ఎక్కడైనా చూడు, నన్ను చూడు, నా చక్కదనం చూడు అనేవాళ్ళు వీళ్ళందరూ. అసలు నువ్వు పరిచయం చేయాల్సింది, నువ్వు చూపించాల్సింది ఎవరిని? నిన్ను చూపించు. నువ్వు సేవకుడుగా పలానా సేవకుడి దగ్గర నుండి మనకి దప్పిక తీరే ఒక జీవ జలం ఉంది అని నిన్ను నువ్వు చూపించు. అది కూడా నిన్ను చూసి రారు, నీవు చెప్పే వాక్యాన్ని బట్టి వస్తారు. నీ పిల్లలు ఎందుకు నీతో? నీ భార్య ఎందుకు? పాటలు వీళ్ళే పాడతారు, కీబోర్డులు కొట్టేది వీళ్ళే, కాంగోలు కొట్టేది వీళ్ళే, మొత్తం వీళ్ళే. నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తాను, యెహోవా శుభ తీర్మానం ఉంది, దాన్ని ఇందులో పెట్టి దీన్నే వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుంది? వారి పిల్లలే సేవకులు, వారి పిల్లలే కాపరులు, వారే 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 మొత్తం. మరి వధువు ఎందుకు? ఆయన భార్య పరిచర్య ఏంటి? లేదా వాళ్ళు వినటం మాత్రమే. మీరు వినండి సచ్చేదాకా, మీరు వృద్ధాప్యులే సచ్చే వరకు మీరు వింటమే. ఆయనేమో సర్వ సృష్టికి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి. ఎవరిని? ఆయన భార్యనేనా? ఆయన భార్యను శిష్యులుగా చేయమని ఆయన చెప్తుంటే, సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా చేయమని ఆయన చెప్తుంటే, వీళ్ళేమో నేను, నా భార్య, నా పిల్లలు. ఏం జరుగుతుంది? నాకొక్కారు, ప్రైజులో నా పిల్లోడికొక్కారు, నా పిల్లకొక్కారు. ఏం చేస్తున్నారు? దేవుని యొక్క భార్య రక్తాన్ని చెమటగా మార్చిస్తుంది. అందుకనే కాపరికి రెండొంతల తీర్పు. దేవుని భార్య చిందించిన రక్తము చెమటగా మార్చడం ద్వారా వచ్చిన ఆ దశమ భాగాన్ని, ఆ కానుకలను నీవు ఆ బలహీనుడిగా, ఒక బాధాకరమైన పరిస్థితుల్లో ఉండకూడదు. నా సేవకుడు ఒక ధనవంతుడిగా, ఒక ఏమంటారు దాన్ని, గొప్పవాడిగా కనబడాలి అని వారు తాహత్తుకు మించి, అవునా, నా ఆత్మీయ తండ్రి ఒక భేదవాడిగా, అందరిలో తక్కువవాడిగా కనబడకూడదు, ఒక హోందాతనంగా కావాలి, ఒక గొప్పవాడిగా కనబడాలని వారి తాహత్తుకు మించి, వారి స్తోమతకు మించి రక్తాన్ని చెమటగా మార్చి దశమ భాగాలు కానుకలు ఇస్తుంటే, దాన్ని గుర్తించని సేవకులు వారిని తొక్కి వీరు పైకి లేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి ఆ సూచన? ఏం జరుగుతుంది? ఇది ఈ కాలంలోది కాదు, మొదటి రాకడలో ఏ సూచన అయితే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే ఆత్మ పనిచేస్తుంది. యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక మందిని జీవములోనికి నడిపించడానికి మొదలుపెట్టాడు. ఇంకొక ఆత్మ వచ్చింది భూమి మీదకి. ఈయన ఎవరినైతే నడిపిస్తున్నాడో వారందరిని పాడు చేయటానికి, ఇస్కరియోతు యూద. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య ముగించుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వీడు కూడా ఆయన లేనప్పుడు ఇంకేం పనిడా వాడిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా అదే ఆత్మ పరిశుద్ధాత్మగా పెంతుకోస్తు దినాన మరలా జీవాన్ని ఇవ్వడానికి, బ్రతికించడానికి వచ్చింది. మరలా దెయ్యపు యొక్క కయ్యం ఇస్కరియోతు యూద ఆత్మ నికోలాయితుల బోధ ద్వారా మరలా భూమి మీదకి వచ్చిందా? ఏది దేవుడు చేస్తున్నాడో దానిని బలహీనపరచడానికి మరలా ఆ ఇస్కరియోతు యూద ఆత్మ పనిచేయడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. మరలా ఇదే కాలంలో, ఈ కాలంలో కూడా మనిషి కుమారుని యొక్క పరిచర్య తన భార్య ద్వారా దేవుడు చేస్తుంటే దానిని ఆటంగా పరచడానికి మరలా ఇస్కరియోతు యూద ఆత్మ అది తప్పు అని ప్రబోధించడం మొదలు పెడతారు. వాళ్ళనే మాట ఏంటో తెలుసా? వాళ్ళు దెయ్యాలు పట్టిన వారు. యేసుక్రీస్తుని ఏమన్నారు? అదే ఆత్మ, అదే స్పిరిటా? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? నీ సంఘానికి వాడెవడో కాదు నువ్వు చెప్పాల్సింది. ఈయన ఎవరో చెప్పు నువ్వు. ఇదిగో పలానా సేవకుడు అది సంఘాన్ని చెలుస్తాడు, నీకు అవసరం లేదు. సంఘాన్ని కలిపిన వాడు ఈయన, ఇది చెప్పు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పాల్సింది సంఘాన్ని చీల్చే వాళ్ళు ఎవరో కాదు, సంఘాన్ని కలిపేవాడు ఎవరు, వధువును ఐక్యపరిచేది ఎవరు, వధువును ఐక్యపరచడానికి వచ్చిన వారు ఎవరు. అప్పుడు వధువు మోసపరచబడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేని ద్వారా నువ్వు గుర్తించబడాలి అంటే సూచన ద్వారా నీకు ఒక రుజువు రావాలా, శబ్దం రావాలి. దాని ద్వారానే గుర్తించబడతావు. ఇందాక ఎక్కడాగా యోహాను సువార్త, లాజరును చంపాలనుకున్నారు. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం, త్వరగా
మరునాడు ఆ, 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 ఆ. చదువు. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనయో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వారికి వచ్చిన సూచన, వారికి వినబడిన సూచన, లాజరు సమాధిలో నుండి లేపిన వాడు బేతనియాలో ఉన్నాడు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్న బోధ, అమ్మా ఆయన మాత్రమే కాదు, మేము కూడా లేపుతాం రండి, మేము ప్రార్థన చేసి స్వస్థతలు చేస్తాం, మేము కూడా ఇటువంటి కార్యాలు చేస్తాం రండి అని చేయట్ల. వాళ్ళ పరిచర్య అది కాదు. వింటున్నారా? వీళ్ళ పరిచర్య ఏంటి? పరిచర్యలు, శాస్త్రులు, సద్దుకాయలు బోధ పరిచర్య ఏంటి? వాళ్ళ బోధ ఏంటి? ఎవరైతే బ్రతికిస్తున్నారో వారిని చంపటం, ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని చంపటం. ఇదే వారి బోధ. యేసుక్రీస్తు బోధ ఏమో బ్రతికించటం, పరిసయ్యుల శాస్త్రుల బోధ ఏమో బ్రతికించబడిన వారిని చంపటం. అయినా సరే సహజాతీతమైన యొక్క శక్తి వారిని ఆపలేకపోయింది. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది. పరిసయ్యులు, శాస్త్రులు చివరిలో అనుకునేటువంటి మాట, మన వల్ల కాలా. ఏం జరుగుతుంది? ఏ సూచన అయితే నీ యొద్దకు వచ్చిందో ఆ సూచనను కనుక నువ్వు చూడాలి అనే మనసు పెట్టి పరిగెత్తగలిగితే నిన్ను ఆపగలిగిన బోధకుడే లేడు, ఆపగలిగిన కాపరులే లేరు. కారణం ఏమిటంటే ఆ కాపరుల కంటే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనే మన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి నిన్ను ఆకర్షించాలి అని గనక ఆయన నిర్ణయించాడా, ఏ కాపరి నిన్ను భూమి మీద ఆపలేడు. ఆ సూచనను ఆపలేరు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఆపలేకపోతున్నారు. లోకమంతా యేసును వెంబడించడానికి, లాజరును చూడడానికి పరిగెడుతున్నారు. ఏం జరుగుతుంది? సూచనను సూచనను విన్నారు, ఇప్పుడు పరిగెత్తుతున్నారు. నేనంటాను, ఈ సూచనను విని వాళ్ళందరూ వచ్చారా? అది చూడాలి అని ఆశ కలిగినటువంటి వారే వచ్చారా? చూడాలి అని ఆశ కలిగినటువంటి వారు అందరూ వచ్చారు. ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాలా. ఆ సూచనను వినినటువంటి వారందరూ రాలా. ఆ సూచనను చూసినటువంటి వాళ్ళందరూ రాలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరొచ్చారు? ఆ సూచనను చూడాలి, ఏ సూచన అయితే ఉందో ఆ సూచన వెనక ఉన్న శబ్దాన్ని వినాలి అని ఉన్నారు. చూసావా? వాళ్ళు మాత్రమే ఆయనను వెంబడించడానికి పరిగెత్తుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గుంపు ఉందా ఇక్కడ? సూచనను చూసి ఆగిపోయేది కాదు ఈ గుంపు. సూచనను చూసి రాకడొచ్చింది, మేఘం వచ్చింది, క్రీస్తు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఆయన రెండో రాకడలో భౌతిక శరీరంతో వస్తాడు మళ్ళా. నేను మాట చెప్తాను, ఈ కాలం సూచన దగ్గరికి వెళ్దాం మనం. తలరాయి వచ్చిద్దా? నా ప్రశ్న, తలరాయి వచ్చిద్దా? ప్రవక్త చెప్పిన కోర్సుల గురించి మాట్లాడుకుందాం. తలరాయి వచ్చిద్ది, వచ్చి ఏం చేసిద్ది? ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారం తలరాయి వచ్చి సంఘానికి, పిరమిడ్ గురించి పోలిస్తూ సంఘానికి అతుకుపడుతుంది అన్నాడు. అవునా? వినాలి జాగ్రత్తగా. హలో, వినండి, జాగ్రత్తగా వినండి. అందులో కాదు నేను చెప్పింది. మీరు ఒకరినొకరు చూసుకోమాకండి. వినాల్సిన వాళ్ళు, చూడాల్సిన వాళ్ళు చూస్తారు. మీరు వినండి జాగ్రత్తగా. చూడండి, తలరాయి వచ్చినప్పుడు సంఘానికి అతుక్కుంటుంది. అదేనా? అదేనా? అదే ఆమె చెప్పండి. అదే దేవుడు అంటాడు, అదే ప్రవక్త ద్వారా అంటాడు దేవుడు, ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు
ఆయనను ఎదుర్కోవడానికి ఆయన భార్య వెళ్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, తలరాయి వచ్చి సంఘాన్ని ఎత్తుక్కుంటుందా, లేకపోతే సంఘమే వెళ్ళి తలరాయిని ఎత్తుక్కుంటుందా? ప్రశ్న అర్థమైందా? ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారం తలరాయే సంఘానికి అతుక్కించబడును అని అంటాడు. అవునా? తలరాయి సంఘానికి అతుక్కోవాలి. సంఘం ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తలరాయి ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడికి వచ్చి అతుక్కోవాలి? భూమి మీదకేనా? మరి అదే ప్రవక్త భూమి మీదకి రాదు, ఆయన రాడు, మధ్యాకాశంలో ఉండి పిలుస్తాడు అంటున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యాన్ని ఒక నాణ్యాన్ని ఒక పక్క చూడమాక, దాని వెనక ఒక అగ్నిస్తంభం ఉంది, దాన్ని కూడా చూడు. ఒక పక్క ఉన్న మేఘాన్ని చూసి మేఘం వెళ్ళిపోయింది అన్నమాక, ఈ మేఘమే అగ్నిస్తంభముగా ఆయన ప్రతి వర్తమానంలో బలపరుస్తూ దర్శనముల ద్వారా కళల ద్వారా నడిపించిన దూతేనా? ఈయనే బలిష్ఠుడైన దూత మేఘముగా వచ్చాడు. నువ్వు ఒకవైపు నాణ్యాన్ని చూసి వచ్చాడు వెళ్ళిపోయాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. ప్రవక్త పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభమైందా? ఈ మేఘముగా బలిష్ఠుడైన దూతగా రాకముందే అగ్ని స్తంభముగా నడిపించిన ఆయన. ఈ బలిష్ఠుడైన దూతే అగ్ని స్తంభముగా నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాణ్యానికి ఒక పక్క చూసి ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాడు, భూమి మీదకి రాడు, భూమి మీదకి రాడు, భూమి మీదకి రాడు. ఎవడు చెప్పాడు నీకు భూమి మీదకి రాడు? చెప్పాడా? ఎత్తబాటులో ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచేటప్పుడు భూమి మీద ఉండడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొని రండి, ఆయనను ఎదుర్కొని రండి అని పిలిచినప్పుడు ఆయన భూమి మీద ఉండడు. ఆయన మధ్యాకాశంలోకి వెళ్ళి నిన్ను పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తలరాయి వచ్చి అతుక్కోకుండా మధ్యాకాశంలోని పిలుస్తాడా? తలరాయి రావడంతోనే రాకడా ఎత్తబాటు 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 ఎత్తబాటు. తలరాయి వచ్చి సంఘానికి అతుక్కోవాలిగా ముందు. బ్లేడు కూడా ఉండనంత గ్యాప్ ఉండకుండా ఉండేంతగా మర్చబడాలంట. మరి ఈ కార్యం జరగొద్దా? తలరాయి భూమి మీదకి రాకుండానే మధ్యాకాశంలో వధువు ఎత్తబడుతుందా? ప్రవక్త ఎక్కడని చెప్పాడా? వధువే మొండి దేహంతో తలనెత్తుక్కుంటుంది వెళ్ళి అన్నాడా? ఏం జరగాల? ఈ మొండెంతో వెళ్ళి తలని, ఇగో ఇక్కడ ఈ తలనెత్తుక్కుంటాడు, వెళ్ళి ఎత్తుకుంటుంది సంఘం అన్నాడా? తలరాయే రావాలా. ఎక్కడికి? భూమి మీద ఉన్న ఆయన భార్య యొద్దకు. ఆ భార్యకు ఆయన శిరస్సుగా దుక్కోవాలి. అప్పుడు ఆయన అది అతికించబడిన తర్వాత ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వెళ్ళి ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తాడు. ఈ రెండు లేఖనాలను కలిపితే అర్థమవుతుంది, రెండు లేఖనాలను విడదీస్తే అపార్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. సూచన ఏమొచ్చింది నీ యొద్దకు, దాన్ని చూడండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక కోడ్ చూపిస్తాను. బ్రద్దలైన తొట్లు. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. బ్రద్దలైన తొట్లు అనే వర్తమానంలో వినండి, జాగ్రత్తగా చదువుతున్నాను. కొందరు యేసుక్రీస్తు బ్రద్దలైన తొట్లు అనే వర్తమానంలో ఉంటుంది. మీరు ప్రారంభం నుంచి చదువుకోండి. కొందరు యేసుక్రీస్తు, ప్రవక్త చెప్తున్నమాట, కొందరు యేసుక్రీస్తు ఈ ఉదయానో లేక రాత్రికో వచ్చినను అభిప్రాయంలో ఉండవచ్చును. కొందరు అనుకుంటారంట దేవుడు ఈ ఉదయానో రేపు రాత్రికో వస్తాడని కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. నేను అదే దృక్పథం కలిగి ఉన్నాను, కానీ అది ఖచ్చితమని మాత్రం చెప్పను. ఆయన వచ్చే వారం, వచ్చే సంవత్సరం, లేక ఇంకా 10 సంవత్సరాలకు ఆయన రావచ్చును. ఆయన ఎప్పుడొచ్చునో నాకు తెలియదు. ప్రవక్త అంటున్నాడు ఆయన ఎప్పుడొచ్చునో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలియదు. మీకు తెలుసా? ఆయన ఎప్పుడు వచ్చునో మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్.
ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎప్పుడు వచ్చునో వినండి జాగ్రత్తగా, నాకు తెలియదు. అయితే మీరు ఎల్లప్పుడూ ఒక సంగతి మాత్రము మనసులో ఉంచుకునండి, ప్రతి గడియ ప్రతి విషయము మీరు సిద్ధపడి ఉండండి. ఈరోజు రానిచో ఆయన రేపు వచ్చును, ఆయన వచ్చుచున్నాడని మాత్రం మనసులో గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఇది 64 సంవత్సరాలు చెప్తాడు. మనకు వచ్చింది ఎప్పుడు? ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన ఈ రోజు రావచ్చు, వచ్చే వారం రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఎప్పుడు అనేది నాకు తెలియదు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త? దేని గురించి మాట్లాడుతున్నాడు? రాకడేనా? రాకడ గురించేనా? కాదు, ఎత్తబాటు గురించి. రాకడలో చివరి కార్యమైన ఎత్తబాటు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది సంభవించే కార్యం ఎప్పుడో నాకు తెలియదు, జరగబోయేది ఎప్పుడో నాకు తెలియదు. చదువుతున్నాను చూడండి, ఇంకా ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద నా చివరి గడియ ఎప్పుడో తెలియదు, మీకు కూడా తెలియదు కదా. ఆయన ఎప్పుడొచ్చునో కూడా మనకెవరికి తెలియదు, ఆయనకు కూడా తెలియదని తన సొంత మాటల్లో ఆయన పనికి యేసుక్రీస్తు చెప్తాడు కదా, తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు. తెలుసా తెలీదా? ఆయనే స్వయంగా చెప్తున్నాడు తెలియదని. ఎవరు? యేసుక్రీస్తు కుమారుడిగా ఉండే చెప్తున్నాడు నాకు తెలియదు అని. యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు, ఆ మందిరాన్ని పడని నేను 3 రోజుల్లో కడతాను అని. కడతాడా? యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు కదా, నన్ను తినండి, నా శరీరాన్ని తినండి అని. అంతేనా దాని అర్థం? మందిరాన్ని పడేయండి, 3 రోజుల్లో కడతాను. టాబీ మేస్త్రి యేసు ప్రభు బిల్డర్ కూడా కట్టలేడుగా, మరి 3 రోజుల్లో కడతాను అంటున్నాడు ఆయన. నిజంగా ఆయన మాట్లాడింది పడేసే మందిరం గురించేనా? యెరూషలేము ప్రజలు ఆరాధించే మందిరం గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరం గురించి. అంటే ఇప్పుడు ఆయన అబద్ధం ఆడాడా? మాట్లాడిన మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడిన మాట ఆయన అబద్ధం చెబుతాడా? చెప్పడు, కానీ అందులో ఒక మర్మం దాచబడి ఉంది. నాకు తెలియదు, నోవాహు దినాల్లో ఉండినట్లుగా నేను వస్తా. ఏంటది? అంటే నోవాహు దినాలు వస్తాయి, పునరావృతం అవుతాయి అని ఆయనకు తెలుసనే కదా చెప్తున్నాడు. అది లోకంలో ఉన్న ఎవరికి బయలుపరచబడకూడదని దాన్ని రహస్యంగా భద్రపరిచాడు దేవుడు. ఆయన యొక్క మర్మం ఏదైతే ఉందో, రాకడ మర్మము, అది బయలుపరచబడకూడదని దేవుడు దాన్ని మర్మంగా దాచిపెట్టాడు. ఒకవేళ కనుక దాన్ని బయలుపరిస్తే సృష్టిలో దేవుడు చేసిన క్రమమంతా, ప్రణాళిక అంతా తప్పిపోతుంటాడు ప్రవక్త. అందుకనే యోహాను రాస్తున్నా, నువ్వు రాయొద్దు. 7 ఉరుముల గురించి రాస్తుంటే రాయొద్దు నువ్వు. ఎందుకంటే సృష్టిలో నేను ఏదైతే రాకడ గురించి ఆ బయలుపాటుని ఇవ్వాలని అనుకున్నానో అది వచ్చే వరకు నువ్వు బయలుపరచొద్దు, రాయొద్దు. ప్రణాళిక అంతా మారిపోద్ది, సృష్టిలో ఉన్న ప్రణాళిక మారిపోద్దని యోహాను రాస్తుంటేనే వద్దంటాడు. అప్పుడు అలాంటిది 63 రాకడ వచ్చింది, 2వ రాకడ, మీరందరూ సిద్ధపడండి పోదాం అంటాడా? చెప్పబడిన సూచనను, అది ఏ సూచన నువ్వు చూడు. ఆయన మెస్సయ్యానా, లేకపోతే మనిషి కుమారుడా, దావీదు కుమారుడా, లేకపోతే దేవుని కుమారుడా, బలిష్ఠుడైన దూత, పెండ్లి కుమారుడా, ఆయన ఏమై ఉన్నాడో చూడు. ప్రైజ్ ది లార్డ్. అది గనక నువ్వు చూడగలిగితే, నువ్వు లోపలికి వెళ్ళి చూడగలిగితే నీకు బయలుపరచబడుతుంది. ఇంకేమంటాడు చూడండి. ఆయనకు కూడా తెలియదు, తండ్రి మాత్రమే ఆయన రాకడ తెలియనని, కుమారుడు కూడా ఎరగడని అక్కడ ఉన్నది. కానీ మనము ఆయన రాకడకే ఎదురు చూస్తున్నాం. దేని కొరకు? రాకడ కొరకు. ఈ రాకడ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నా తరంలో రానిచో ఆయన వచ్చే తరంలో వచ్చును, అప్పుడు రానిచో మరోసారి ఆయన రావచ్చును. అయితే నాకు ఒక సమయం ఉన్నట్లు మాత్రము, నాకు ఇక సమయం ఉన్నట్లు కనిపించట్లేదు. ఏ నిమిషంలోనైనా అది జరగవచ్చునని నాకు అనిపిస్తుంది. ఆకాశము భూమి మారిపోవును, దాని భావము కాదు. ఆ రాకడ గురించి నేను మాట్లాడట్లేదు, ఎత్తబాటును గూర్చి నేను మాట్లాడుచున్నాను. దేని గురించి మాట్లాడలేదంట ప్రవక్త? నాకు తెలియదు, యేసు ప్రభు కూడా తెలియదు, తండ్రికే తెలుసు. నేను దాని కొరకు కాచుకొని ఉన్నాను, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాడు? రాకడ గురించి కాదు, ఈ రాకడ గురించి అని మాట్లాడుతున్నాడు. కానీ నేను రాకడ గురించి నేను మాట్లాడట్లేదు, ఎత్తబాటును గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు?
రాకడలో చివరి కార్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటున్నాడు చూద్దాం. 3 రాకడలు ఉన్నవి. 3 కుమారుల పేర్లతో ఆయన వచ్చును. అంటే దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. 3 పేర్లు తెలుసు కదా. 3 కుమారుల పేర్లతో రాకడలో 3. చాలా మందికి డౌట్, నేను దాన్ని ఈరోజు క్లారిఫై చేస్తా. రాకడలు ఎన్ని మనకి? 3. మొదటిది వధువును విమోచించడానికి, రెండోది వధువును తీసుకొని పోవడానికి, మూడవది వధువుతో కలిసి ఉండటానికి. మొదటి రాకడ వల్ల సమస్య లేదు ఎవరికి. 3వ రాకడ వల్ల ఎవరికి ఎటువంటి సమస్య లేదు. సమస్య అంతా ఎక్కడరా అంటే 2వ రాకడ. ఇప్పుడు 2వ రాకడ ఏంటంటే వధువుని తీసుకెళ్ళటానికి. ఇంకా వధువు వెళ్ళలేదు, దీనినే రాకడని నమ్ముతున్నారు. ఇప్పుడు వధువును సిద్ధపరచడానికి వచ్చింది 2వ రాకడ అయితే, వధువును తీసుకొని పోయేది 3వ రాకడ, మరలా వధువుతో కలిసి వచ్చేది 4వ రాకడ. మొత్తం ఎన్ని రాకడలు అవుతున్నాయి? 4 రాకడలు. 4 అనేది ఏంటి? దెయ్యం. అవునా? అసలు రాకడలో 4 అని ప్రవక్త కానీ లేకపోతే ఈ రాకడ నమ్మేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పారా? మరి మీరు ఎలా అంటారు 4 రాకడలని? వచ్చాడు కాబట్టి, వధువును సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అయిపోయింది. ఇది సిద్ధపరచడంతో ఒక రాకడ అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళడానికి వస్తాడు కాబట్టి అదొక రాకడ. మేము చెప్పలేదుగా, మీరు ఎవరైనా చెప్పారా? నేను ఇంతకుముందు నిబంధనతో క్రీస్తు దిగివచ్చి ఉన్నాడనే వర్తమానంలో చెప్పాను. ఒక రాకడ పూర్తవ్వాలి అని అంటే ఏ వాగ్దానంతో ఆయన ప్రారంభిస్తున్నాడో మరలా ఏ వాగ్దానంతో ముగిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడో ఆ ముగించబడే వరకు అది మొదటి రాకడే. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అక్కడ ప్రారంభమవుతుంది మొదటి రాకడ. గాబ్రియేలు దేవదూత పలుకుతుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ వాక్యము ఆమెలో గర్భము ధరించాలి. వాక్యము భూమి మీదకి వచ్చి ఆమె గర్భంలోనికి ప్రవేశించడంతో మొదలవుతుంది మొదటి రాకడ. దేంతో మొదటి రాకడ దేనితో ప్రారంభమవుతుంది? గాబ్రియేలులో నుండి వచ్చిన వాక్యము, ఆ వాక్యము ఆమె గర్భములోనికి వెళ్ళటముతో మొదలవుతుంది మొదటి రాకడ. దేనితో ముగించబడుతుంది? ఈ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాలి. ఆయన రక్తము చిందించి బలవ్వాలి. ఆ తర్వాత చెరగా తీసుకొని పోవాలి. చెరగా తీసుకొని పోవడంతో ఆయన రాకడ పూర్తవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మొదటి రాకడ వాక్యముతో ప్రారంభమైంది. అవునా? మొదటి రాకడ వాక్యముతో ప్రారంభమైంది. ఆ తర్వాత శరీరధారిగా మార్చబడింది. ఆ తర్వాత థియోఫనీ శరీరముగా ఉన్న ఆయన మట్టి శరీరముగా మార్చబడి, ఆ మట్టి శరీరము కూడా ఆ పరిచర్య పూర్తి చేసిన తర్వాత మహిమా శరీరముగా మార్చబడి చెరగా తీసుకొని పోవడంతో మొదటి రాకడ పూర్తయింది. ఇప్పుడు ఎన్ని శరీరాలు మార్చబడ్డాయి మొదటి రాకడలో? వాక్య శరీరము, మట్టి శరీరము, ఆ తర్వాత మహిమ శరీరంతో ముగించబడుతుంది. ఇప్పుడు 2వ రాకడ కూడా అలానే జరగాలి. ప్రైజ్ ది లార్డ్. బలిష్ఠుడైన దూత వాక్యముతో వచ్చాడు. ఈ థియోఫనీ అనేటువంటి ఈ వాక్య శరీరంతో మొదలయ్యి ప్రవక్తలో శరీరధారి అయింది, ఆయన భార్యలో శరీరధారిగా మార్చబడింది. ఆ తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్మనేటువంటి మహిమ శరీరముగా ఆయన మార్చబడడంతో వధువును తీసుకొని పోవడంతో ఆయన 2వ రాకడ పూర్తవుతుంది. మహిమ శరీరమే పూర్తిది కాదు, మహిమ శరీరమే ఫస్ట్ నుంచి చివరి వరకు ఉండే కార్యము కాదు. మొదటి రాకడ ఎలా ప్రారంభించబడిందో 2వ రాకడ కూడా అలానే ప్రారంభించబడుతుంది. ఎందుకంటే మలాకీలో చెప్పబడుతుంది, భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను పంపిస్తాను. ఆ ప్రవక్త మొదటి రాకడలో ఉన్నట్లుగానే 2వ రాకడలో కూడా ఏలియా ఉండాలా. మొదటి రాకడలో బాప్తిస్మిచ్చి యోహాను భూమి మీద ఉన్నప్పుడే మెస్సయ్య రంగ ప్రవేశం చేయాలి. 2వ రాకడలో కూడా ఈ ఏలియా భూమి మీద ఉన్నప్పుడే ఈయన బలిష్ఠుడైన దూతగా రంగ ప్రవేశం చేయాలి. లేకపోతే వాక్యము తప్పిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన భూమి మీద నివసించాడు. ఆయన నివసించినప్పుడు ఆయనకి ఇచ్చిన బిరుదు బయల్జెబూబు. ఇప్పుడు 2వ రాకడలో కూడా ఆయన భార్య శరీరధారిగా, మనిషి కుమారుడే ఆయనలో ఆమెలో శరీరధారిగా ప్రసంగిస్తున్నాడు, వర్తమానాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆమెను అంటున్నారు బయల్జెబూబు, దెయ్యము పట్టిన వారు వీరి బోధ వినొద్దు అని. ఆ రోజున ఏం జరిగిందో అదే పరిచర్య ఈ రోజున జరుగుతుంది. వారినే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, హేరోదీయులు అంటారు. దేవునిని బ్రతికించగలిగిన వాడే
దేవుని వాక్యాన్ని బ్రతికించగలిగిన వాడే ఆయన భార్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన సిలువేశారు మొదటి రాకడలో, వేశారా? మొదటి రాకడలో. రెండో రాకడలో కూడా కోట్ 63లో వచ్చిన వర్తమానాన్ని ఈ రోజున కూడా సిలువేస్తున్నారు అంటున్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సూచనను గుర్తించే వారిగానే ఉండాలి. ఎవరినో విమర్శించాలి, ఎవరినో తిట్టాలి అనేది కాదు ఉద్దేశం. ప్రపంచాన్ని మోసం చేస్తున్న వారు బోధకులుగా మారిపోతున్నారు. వారు ఎంతసేపటికి నా సంఘములో నుండి వీరు పోకూడదు అనే ఆలోచనతోనే సేవ చేస్తున్నారు. కానీ ఈ సంఘములో జీవం ఉందా లేదా? దేవుడు ఎందుకని నన్ను విడిచిపెట్టేశాడు? సంఘం ఎందుకు చీలిపోతుంది? సంఘం ఎందుకు బలహీనలైపోతున్నారు? ఎందుకని వారు వేరే బోధన వింటున్నారు, వేరే వాక్యాలు వింటున్నారు? నీ ఇంటిలో తినాల్సిన నీ కుమారులు, నీ ఇంట్లో తినాల్సిన నీ బిడ్డలు వేరే వారి ఇంటిలోనికి వెళ్తున్నారు, వేరే సంఘాల్లోనికి వెళ్తున్నారు, వేరే ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు. అంటే నీవు వారి కడుపును సరిగ్గా నింపట్లా, వారిని నువ్వు బలపరచలేకపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో ఒకసారి విమర్శించి దేవుడు నీకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దర్శనముల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, సూచనల ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వరము ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. శాబాదేశపు రాణి ఏ విధముగా అయితే దేనినైతే వినదు, అసలు ఇది సత్యమా కాదా? నీ ఎదుట ఒకసారి గౌరవంగా ఉన్నవాడు, నీకు లోబడిన వాడు, నీకు మాటను చెవదాటిన వాడు ఈ రోజు నీకు వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నాడు? ఎందుకని వాడు అంతగా పరితపించిపోతున్నాడు? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి దేవుని ఆత్మతో కనుక నువ్వు దేవుణ్ణి అంగలార్చగలిగితే దేవుడు ఈ రోజు నీకు ఆ కనులు తెరుచును గాక. రాకడ నమ్మని, ఈ బోధన నమ్మని ఎవరైతే ఉన్నారో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, విన్న సూచనను మీరు వెళ్ళి కనుగొనండి, పరిశీలించండి. వాక్యం ఏం చెప్తుంది, ప్రవక్త ఏం చెప్తున్నాడో పరిశీలిస్తే కనబడతాయి మనకి. ఎంతసేపటికి ఎదుటివాడి మీద దుమ్మెత్తిపోయాలి అనే ఆలోచనతోనే, సంఘములో నుంచి బయటికి వెళ్ళకూడదనే ఆలోచన వలన సంఘము భ్రష్టత్వంలో నడిపించబడుతుంది. జీవాన్ని కూడా కోల్పోతున్నారు. దేనికి? ఎందువల్ల? సూచనను గుర్తించడంలో విఫలమైపోతున్నారు. ఇప్పుడు జీవం ఎక్కడుంది? మొదటి రాకల్లో అంటే మెస్సియా యొద్ద మాత్రమే ఉంది. వాళ్ళు జీవం ఉంది అనుకున్న సంఘాలన్నీ కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చేస్తున్న బోధ మెస్సయ్యా బయల్జెబూబు అని చెప్పడమే వాళ్ళ బోధ. బాప్తిస్మిచ్చి యోహాను తప్పుడు బోధ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే పరిచర్యని ఈ రోజున చేస్తున్నాం. మోసపోవద్దు, అది అబద్ధపు బోధ, ఇది అబద్ధపు బోధ, వారి గురించి వీరి గురించి మోసపోవద్దు అని చెబుతూ మనమే మోసపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఈ సూచనని ఇచ్చింది దీనిని పరిచయం చేయమని. ఇందులో ఉన్న జీవాన్ని, ఇందులో ఉన్న ఆరోగ్యాన్ని, ఇందులో ఉన్న నిత్యత్వాన్ని ఆయన భార్యకి ఇవ్వమని నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఈ సూచనను గుర్తించిన వారు, ఇంకా చదవండి, త్వరగా చదవండి. ఎన్ని రాకడలు ఉన్నాయి ఇప్పుడు? అర్థమైందా? 3 రాకడలు ఏంటో ఆ తర్వాత చదవండి. 3 రాకడలు ఉన్నవి. 3 కుమారుల పేర్లతో ఆయన వచ్చును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రిత్వములో ఆయన వచ్చును. కానీ ఆయన ఒకే దేవుడు, అన్ని సమయంలోనూ ఆయన ఒక్కడే. ఆయన 3 కార్యములు జరిగించుటకు వచ్చును: నీతికరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవునిలో ప్రతిదీ 3గా ముగియును. మొదట ఆయన తన వధువును, ఇదిగో చూడండి జాగ్రత్తగా, మొదట ఆయన తన వధువును విమోచించుటకు వచ్చును. రెండవదిగా ఆయన తన వధువును ఎత్తుకొని పోవుటకు వచ్చును. మూడవదిగా ఆయన తన పెండ్లి కుమార్తెతో అనగా రాజుగా రాణితో వచ్చును. ఆ చివరి రాకనే అందరూ ఊహించుచున్నారు. కానీ ఈసారి ఆయన వచ్చినప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే ఎరుగుదురు. తెలుసా తెలీదా? ఏమన్నాడు ప్రవక్త? 3 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ వధువును విమోచించటానికి, రెండవ రాకడ వధువును ఎత్తుకొని పోవటానికి, మూడవ రాకడ రాజుగా రాణిగా భూమి మీదను ఏలటానికి. చెప్పాడా? రాజుగా రాణిగాని ఇందాక చెప్పాను. రాజుగా రాణిగా ఉండటానికైనా ఇజ్రాయేలులను కూడా విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. అందులో ఒక కార్యం దాచబడి ఉంది, అది చెప్పలా ప్రవక్త. అది చెప్పే సందర్భంలో చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు అక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు? 3 రాకడలు ఉన్నాయి. అందరూ 3వ రాకడ మీద దృష్టి పెడుతున్నారు. 1000 ఏండ్ల పరిపాలన కొరకు చూస్తున్నారంట. కానీ ఈ రాకడ గురించి సిద్ధపడిన వారికి మాత్రమే
తెలియజేయబడద్ది. ఎరుగుదురు, సిద్ధపడిన వారు మాత్రమే ఎరుగుదురు, సిద్ధపడిన వారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎరిగేది? ఎవరికి తెలియబడిద్ది? ఎవరికి బయలుపరచబడిద్ది? ప్రవక్త అంటున్నాడు నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని చెప్పుకుంటూ వచ్చి అదే ప్రవక్త అంటున్నాడు అది సిద్ధపడిన వారు మాత్రమే ఎరుగుతారు. నాకు తెలియదు, నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పిన ఆయనే నోవాహు దినాల్లో ఉండినట్లుగా నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. తెలియదు అని చెప్పి పదం దగ్గర ఆగమాకండి. ఆయన తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాడు, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడని చదివి సావండి. చదివితే అది బయలుపరచబడుతుంది. ఇదిగో తెలియదు అన్నాడని దగ్గర ఆగితే ఏమవుతుంది? సస్తం. ఆగొద్దు, ఆగకూడదు. ఆయన ఇంకేం చెప్తున్నాడు, ఆయన ఇంకేమంటున్నాడు, ఇంకేం చెప్తున్నాడు అని చదివితే తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? పైన తెలియదు 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 అనుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చినా నాకు తెలియదు, ఆయన ఎప్పుడు వచ్చినా ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో అదేనన్నది. మళ్ళీ తర్వాత అన్నాడు సిద్ధపడిన వారు ఎరుగుదురు. ఇప్పుడు ఆయనకు తెలుసా తెలీదా? 7వ ముద్రలో అంటాడు, 7వ ముద్ర టైం అయిపోయిందా? ఏడో ముద్రలో అంటాడు మెసేజ్ అప్పులు 132వ పారాగ్రాఫ్లో, 7వ ముద్ర బహిరంగముగా బయలుపరచబడదని మనం ఇక్కడ గ్రహించాము. ఆయన రాకడ ఏంటంట? 7వ ముద్ర ఏంటి? ఆయన రాకడ. అది బహిరంగముగా ప్రదర్శించబడదు అని ప్రవక్త చెప్తున్నప్పుడు అదే ప్రవక్త 63లో వచ్చిందని బహిరంగముగా బయలుపరుస్తాడా? కొద్దిగన్నా సెన్స్ అంటే జ్ఞానమా, స్పృహ, ఏమంటారు? ఇంగ్లీష్ వచ్చేస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగన్నా జ్ఞానంతో ఆలోచిస్తే 7వ ముద్రే 2వ రాకడ. ఆ 7వ ముద్ర బహిరంగముగా ప్రదర్శించబడదు అని అంటే ఒక్క కోడన్న చూపి ప్రవక్త 63లో వచ్చాడని ప్రవక్త చెప్పిన కోడు చూపించు. ఎందుకు చెప్తాడు డైరెక్ట్గా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కాలు పెడతాడు, కాలు పెట్టడని ఉంది, కానీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కాలు పెట్టాడు. భూమి మీద ఒక పాదము, సముద్రం మీద. ఇదిగో భూమి మీద కాలు పెట్టాడు కాబట్టి 2వ రాకడలో ఆయన భూమిని తాకవు, ఆయన పాదాలని ప్రవక్త చెప్తాడు. చెప్పాడా? ఆయన పాదములు భూమిని తాకవు అని ప్రవక్త చెప్తాడు. కానీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన పాదములు భూమిని తాకినాయి. సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదం. అంటే ఇప్పుడు భూమిని తాకినాయి. ఇప్పుడు మనం అంటాము అది రాకడ అంటాము, వాళ్ళంటారు భూమిని తాకకూడదు, పాదాలు తాకినాయి కాబట్టి అది రాకడ కాదు. సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదం. అది నిజంగా సముద్రమేనా? నిజంగా భూమేనా? ఏం చదువుతున్నారు మళ్ళీ వీళ్ళందరూ? ఎవరంటే ఇంగ్లీషులో పండితులు. మళ్ళీ వీళ్ళందరూ ఇంగ్లీషు రాని ఇంగ్లీష్ పండితులు వీళ్ళందరూ. భూమి మీద ఒక పాదం, సముద్రం మీద ఒక పాదం. ల్యాప్టాప్లు, మా దగ్గర ఏ ట్యాబులు లేవు. ల్యాప్టాప్లు, ఇంగ్లీష్ కోడ్స్ అన్నీ తెలుసు వీళ్ళకి, ఇంగ్లీష్ వర్తమానాలు తెలుసు, అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు. అన్నీ తెలిసినా ఏమి తెలియని వారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సముద్రం అంటే సముద్రమేనా? భూమి అంటే భూమేనా? నిజంగా ఆయన భూమి మీద కాలు పెట్టాడా? కొండ మీదకి వచ్చాడా? కొండ మీదకి కూడా రాలా. 26 మైళ్ళ ఎత్తులో ఉన్నాడు. భూమి మీద కాలు పెట్టాడా? మరి అదే కదా రాకడా. భూమి మీద కాలు పెట్టడు అని ప్రవక్త చెప్పాడు. ఆయన భూమి మీద కాలు పెట్టలేదు కదా, మేఘంగా వచ్చి భూమి మీద కాలు పెట్టాడా? ఎంత దూరం అని చెప్పాడు ప్రవక్త? 26 మైళ్ళ ఎత్తులో ఉందంట ఈ మేఘం. ప్రైజ్ ది లార్డ్. 26 మైళ్ళ ఎత్తులో ఉన్న ఈ మేఘం భూమి మీద కాలు పెట్టల. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నది రాకడ అంటున్నావుగా, వరి పిచ్చోడా. సముద్రం మీద ఒక పాదం, భూమి మీద పాదం అంటే ఈ సముద్రము నిజమైన అక్షరానుసారమైన భూమి కాదు, అక్షరానుసారమైన సముద్రము కాదు. ప్రైజ్ ది లార్డ్. సముద్రం అంటే సముద్రములో నుండి ఒక క్రూర మృగం వస్తుంది. సముద్రం అంటే బైబిల్ అంటుంది జన సమూహము, ప్రజలు అంటుంది. వారి ఆచారాలు, సిద్ధాంతాలు, వారి పద్ధతులు, వాటిని అణిచివేస్తున్నాడు దేవుడు ఒక పాదం పెట్టి. ప్రైజ్ ది లార్డ్. 2వ క్రూర మృగము 2వ దాని మీద కాలు పెట్టాడంటే ఏంటిది? అది భూమి. భూమి ఏంటి? ప్రవక్త అంటాడు WCC, ప్రపంచ సంఘ సమైక్య సంఘం, క్రైస్తవుల యొక్క సమైక్య సంఘం. ఇప్పుడు దేవుడు ప్రపంచంలో ఉన్న
ఈ క్రైస్తవ సంఘ సమైక్యతను తొక్కేస్తున్నాడు. ఆచారాలు పద్ధతులు, రోమన్ క్యాథలిక్ యొక్క ఆచార పద్ధతులను మొత్తాన్ని తొక్కి ఈ బలిష్ఠుడైన దూత విమోచన గ్రంథాన్ని ఆయన భార్యకిస్తున్నాడు. అది దాని అర్థం. ఇదిగో భూమి మీద కాలు పెట్టాడు కాబట్టి అది రాకడ కాదు. వాటి వెనక రాయబడిన దాచబడిన మర్మం ఏంటో పరిశీలించు. నీకు ఇవ్వబడిన సూచనను పరిశీలిస్తే ఆ వాక్యంలో ఉన్న మర్మాలు నీకు బయలుపరచబడతాయి. తెలీదు అన్న తర్వాత అక్కడ ఆగమాకండి. తెలియదని చెప్పిన ప్రవక్త 7వ ముద్ర 2వ రాకడని ఎలా తెలుసు ప్రవక్తకి? నా ప్రశ్న. ఆయనకు అసలు రాకడ తెలియదు, 2వ రాకడ ఎప్పుడు ఆయనకు తెలియదు. మరి 7వ ముద్ర 2వ రాకడని ఈయనకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడంటవా? 2వ రాకడ 7వ ముద్ర అన్నప్పుడు అది ఎప్పుడు అనేది ప్రవక్త దేవుడు బయలుపరచబడకపోతే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మర్మం ఏంటి, వాక్యం ఏంటి? చదివి వినిపించండి మాకు కొంచెం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. త్వరగా అయిపోయింది వాక్యం. 7వ దూత పలుకు దినములలో, అనగా ఈ కాలపు ప్రవక్త పలుకు దినములలో అతడు వాక్యాన్ని అందిస్తుండగా, అతడు బోర ఊదబోచుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మము ఏంటంట? మర్మం అంతా సమాప్తం అవ్వాలా? ఇప్పుడు రాకడ మర్మం తెలియకపోతే అది సమాప్తం అవుతుందా? అప్పుడు సమాప్తం చేసినట్ట, మర్మాలన్నీ విప్పినట్ట. మరి ఎలా మాట్లాడుతున్నాం మనం? ఇప్పుడు 7వ దూత వచ్చిందే మర్మాలను బయలుపరచడానికి. ఆ మర్మాల్లో ఒకటి ఏంటి అని అంటే రాకడ. ఇప్పుడు ఆ రాకడను కూడా ఎవరు బయలుపరచాలి అని అంటే ఈ కాల ప్రవక్త. అందుకనే 7వ ముద్రే 2వ రాకడ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ 7వ ముద్ర బహిరంగంగా ప్రదర్శించబడదు, సిద్ధపడిన వారు మాత్రమే దీన్ని ఎరుగుతారు చెప్పాడు అదే ప్రవక్త. తెలీదు అని చెప్తున్నాడు. ఇది సిద్ధపడిన వారు మాత్రమే తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళందరూ ఎవరు? నేను చెప్పనండి, మీ అందరికి వందనాలు. నేను చెప్పను, నా పని అది కాదు. నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన సూచన ఏదైతే ఉందో దానిని వారి మాటలు వీరి మాటలు వినకుండా ఒక్కసారి పరిశీలించండి. లేఖనాలు ప్రవక్త కోడ్స్ ఏం చెప్తున్నాయో, లేఖనాలు దీనికి సపోర్ట్ చేయట్లా. ఏం చేయట్లా? లేఖనాలు దీనికి సపోర్ట్ చేయట్లా. ప్రవక్త కోడ్స్ దీనికి సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు నేను చెప్పిన లేఖనాల్లో ఏనా తలరాయి రావాలా భూమి మీదకి, అతుక్కోవాలా? ఇదేంటిది? ఇది లేఖనం కదా, ప్రవక్త కోడ్ కాదు. ఇది ఆర్భాటంతో, ప్రధానతో, శబ్దంతో దేవుని బుర్రతో, అది లేఖనం కదా. బలిష్ఠుడైన దూతగా ఆయన ఆర్భాటంతో వచ్చాడు, ఆర్భటించాను, అది లేఖనం కదా. 7వ దూత పలుకు దినాల సమస్త మర్మము సమాప్తం అవ్వాలి, అది లేఖనం కదా. ఇంకేం కాదు. 7వ ముద్ర 2వ రాకడ అది బహిరంగంగా ప్రదర్శించబడదు, అంటే అది రహస్యంగా బయలుపరచబడిద్దిగా. అది మనం గ్రహిస్తామనే కదా అర్థం. సిద్ధపడిన వారు మాత్రమే. ఈ కోడ్స్ కదా, లేఖనాలు కదా. ఇంకేం కావాలా? ఇంకా చాలా ఉన్నాయి. లేఖనాలను కనుక నువ్వు నిజంగా పరిశీలిస్తే ఆ లేఖనాలలోనే ఆయన దాచబడి ఉన్నాడు. అక్కడ ఏ కార్యం జరుగుతుందో, ఆయన ఏమై ఉన్నాడో అప్పుడు బయలుపరచబడుతుంది. పరిశీలిస్తే, వెతికితే, చూడాలి అనే ఆశ, దప్పిక నువ్వు కలిగి ఉంటే నీకు దేవుడు ఆయన బయలుపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది పార్ట్ 2. రేపు పార్ట్ 3. లేచి నిలబడదాం. దీని మీదే ఈ సంవత్సరం వెళ్ళిద్దిరే కానీ లేచి నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇందాక మీకు 1963లో ఈ కాలంలో కూడా ఈ యొక్క మేఘం 63లో వచ్చిన వర్తమానాన్ని సిలివేస్తున్నారని ప్రవక్త చెప్పాడని చెప్పాను చూసారా? ఆ కోడ్ నేరారోపణ అనే వర్తమానం 118వ పేరాలు ఇలా అంటున్నాడు: ఈ ప్రజలు సమాజమును దేవుని నుండి వేరుగా ఉంచుచున్నారు. ప్రజల్ని సమాజాన్ని దేవుని నుండి వేరుగా ఉంచుతున్నారు. ఎవరు? బోధకులు.
వేదిక మీద నుండి, ప్రసంగ పీఠము నుండి దానిని ఖండించి అది వెర్రితనము, దాని నుండి దూరంగా ఉండండి అంటున్నారు. అలాగూ చేయడం ద్వారా వారు యేసుక్రీస్తును 1963 సంవత్సరంలో సిలువ వేశారు. ఈ రోజున కూడా వారు ఖచ్చితంగా చేయుచున్నారు. దీనికి దూరంగా ఉండండి అని ఎక్కడుండి మాట్లాడుతున్నారంట. వారితో సహవాసం చేయొద్దు, వారి ప్రార్థనలకు వెళ్ళొద్దు, వారికి దూరంగా ఉండండి అని బోధిస్తున్నారంట. మీకు మాట చెప్పిన రేపు వారం కోడ్స్ తీసుకొస్తా. వారితో సహవాసం చేయొద్దు, వారి యొద్దకు వెళ్ళొద్దు అని చెప్పేదంట సంస్థ. ఏంటది? సంస్థ. రేపు వారం ఇస్తా కోడు. దానినే సిలువేయటం అంటున్నాడు ప్రవక్త. దీని దగ్గరకు వెళ్ళొద్దు అంటున్నారంట. దీని దగ్గరకు వెళ్ళకపోవడమే ఈ మేఘం యొక్క వర్తమానాన్ని సిలువేయటం. ఎక్కడుండి మళ్ళీ వీళ్ళు ఎవరు అని అంటే బోధకులు ఎక్కడుండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఫుల్ పీట్ మీద నుంచొని వారి మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఈ వర్తమానం యొద్దకు రానివ్వకుండా ఆ వర్తమానాన్ని సిలువేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మనందరినీ ఆ విధానంలో లేకుండా, ఆ గుంపులో లేకుండా వేరు చేసాడు. ఆయనే తన భార్యను ఏర్పరచుకుంటాడు. విన్నారా మాట? ప్రకటన 10వ అధ్యాయమే వధువును ఆయనే స్వయంగా వేరు చేస్తాడంట. ఈయన వేరు చేసింది విక్టర్ బాల, లాజరు, ప్రేమ ఈయనే. అసలు నేనెంత, నా వయసు ఎంత, నాకంటే గొప్పవారిగా ఉన్నారు బోధకులు. ఏది ఇది నమ్మని వాళ్ళు. ఇంగ్లీష్లో పండితులు ఉన్నారు. అదే గుర్తు వస్తుంది నాకు. ఇంగ్లీష్లో పండితులు ఉన్నారు, ల్యాప్టాప్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మాట వినకుండా మీరు నా మాటిని వచ్చారా, ఈ మాటిని వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషి కూడా ఎదుటి వ్యక్తిని ఆకర్షించలేడు. ఆయన మాత్రమే ఆయన వాక్యం యొద్దకు ఆకర్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు. నిజంగా నువ్వు ధన్యుడు, ధన్యురాలు అయినావా? నీ మనసుకు అనిపిస్తుందా? ఎవరినో ఈరోజు విమర్శించాడు, ఎవరినో ఈరోజు అన్నాడు, ఎవరినో అన్నాడని కదా, ఆ స్థితిలో లేకుండా నీకు పరిపూర్ణముగా ఒక సూచనను, ఆ సూచన వెనక ఉన్న శబ్దాన్ని నీకు వినిపింపజేశాడు. ఓ దేవా, నేను ఎంత ధన్యుణ్ణు అని ప్రార్థించగలిగిన మనసుందా? ఆనందించగలుగుతావా దేవుణ్ణిలో? నీకు ఈ గడియ వర్తమానంలో నిన్ను నిలబెట్టిన దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఆరాధించగలుగుతావా? ఆయనకు థ్యాంక్స్ చెప్పగలుగుతావా? ఆయనకు వందనములు చెప్పగలుగుతావా? ఇలాంటి ధన్యతను ఏ యోగ్యతలో నేను నాకు ఇచ్చావు. ఇంగ్లీష్ వచ్చిన వారు ఉన్నారు, తెలుగు వచ్చిన వారు ఉన్నారు, తెలుగులో పాండిత్యం కలిగిన వారు ఉన్నారు, సేవలో అనుభవం కలిగిన వారు ఉన్నారు, బైబిల్ను 40, 50, 100 సార్లు తిరగేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అంతర్జాతీయ ప్రసంగికులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నా తల పండిపోయిన వారు ఉన్నారు. అయినా సరే దేవుడు ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అది ధన్యత కాదా? అది దేవుని కృప కాదా? ఆయన పొందుకున్న నామాన్ని నీకు ఇస్తున్నాడు. యేసు క్రీస్తు అనే నామాన్ని ఇస్తున్నాడు. ఆ యేసు క్రీస్తు ఘనత కలిగిన నామమే కాదు కానీ ఆయన ఏ అవమానాలనైతే పొందాడో, బయల్జెబూబ్ అనేటువంటి అవమానాన్ని ఇప్పుడు ఈ రోజున నీకు కూడా ఇస్తున్నాడు. దానిని అనుభవించడానికి సిద్ధమా? దాన్ని నువ్వు అనుభవించి బలవంతుడుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన పొందిన అదే గాయాలను నీకు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. గాయము చేసేవాడివి కాదు, గాయము పొందుకునేవాడవు నీవు. ఎందుకంటే నీ భర్త శ్రీ యేసు ఆ గాయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు నా భార్య కూడా నా పరిచర్యనే కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ధన్యతలో నిన్ను నిలబెట్టాడు. శ్రీమతి యేసు క్రీస్తులో భాగముగా నిన్ను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో నన్ను చూసినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు. అందులో ఈ బిడ్డలను చూసినందుకు మీకు స్తోత్రాలు. పరిపూర్ణులుగా నీ వాక్యము కొరకు నిలబడే ఒక రోషము కలిగిన వారిగా, ఆ కాలంలో భూమిని తలక్రిందులు చేసిన వారు ఏ విధముగా ఉన్నారో ఈ రోజున ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసేవారిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఆ స్థానంలో, ప్రపంచాన్ని తలక్రిందులు చేసే స్థానంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నీ వాక్య పక్షాన నిలబడి అనేక మందిని ఆశీర్వాదములోనికి, జీవములోనికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని అందరిని మీరు మార్చండి. ఎక్కడా కూడా మా ఎత్తబాటు వరకు లేదా మా మరణము వరకు మేము రాజీ పడేవారిగా ఉండకుండానట్లు మీ కృప చూపించండి.
మీరే మనిషి కుమారుడిగా మాలో ఆ జీవముతో ఆత్మతో మమ్మల్ని నడిపించండి నాయన. మీకు స్తోత్ర. మేము నమ్ముతున్నాం 63లో మీరు మా కొరకు వచ్చారని. మేము నమ్ముతున్నాం తలరాయిగా మీరు వచ్చి మాకు అతికించబడుతున్నారని, మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని. తలరాయిగా వచ్చి మీ జీవాన్ని, మీ రక్తాన్ని, మీ యొక్క బలమును మాకు అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అదే రెండవ రాకడాన్ని మేము నమ్ముతున్నాం. ఈ వధువు సిద్ధపడిన తర్వాత మీరు మధ్యాకాశంలోనికి వెళ్ళి ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలవడంతో మా యొక్క ఎత్తబాటు కొరకు వచ్చిన విమోచన, మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ విమోచన పూర్తవుతుందని మేము నమ్ముతున్నాం. అదే సంపూర్ణ విమోచనాన్ని ఈ కాలపు ప్రవక్త ద్వారా మీరు బయలుపరుస్తున్నారు. అనేక మర్మములను ఈ కాలంలో, ఈ కాలపు 7వ దూత ద్వారా మీరు సమాప్తం చేశారయ్యా. వాటిని చూడలేని గుడ్డివారిగా ఉన్నారు. బోధకులను అనుసరిస్తున్న సేవకులను అనుసరిస్తున్న చిన్న సేవకులు, వారిని అనుసరిస్తున్న సంఘాలు, అందులో ఉన్నటువంటి విశ్వాసులు, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే నీ భార్య ఉందో, ఎవరైతే నీ విత్తనం ఉందో, వారందరినీ మీరు ఈ వర్తమానం ద్వారా మీరు ఆకర్షించండి, మీరు నడిపించండి. నీ స్వరాన్ని నీ గొర్రెలు వినున్నట్లుగా మీ కృప చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. సోదరులు లాజరు ప్రార్థన చేస్తారు.